వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు యాదగిరిగుట్ట జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జంటగే. ఎన్నికల కోడ్కు సంబంధించి కలెక్టరేట్లో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 18,398 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్ హనుమంత్. పార్లమెంటు పరిధిలో 24 పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు డీసీపీ రాజేష్ చంద్ర. మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనము కన్సిడర్ చేసినట్లయితే 54 టీమ్స్ ఉన్నాయి. యూసీసీ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ మనకి ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్కి 3 మనం పెట్టవచ్చు, కానీ మనము 23 పెట్టాము. అంటే టోటల్ 21 అయినా కూడా మనము మునుగోడులో ఒక ఎక్స్ట్రా పెట్టాము, తర్వాత జనగాంలో ఒక ఎక్స్ట్రా పెట్టాము. అదేవిధంగా ఎస్ఎస్టీ కూడా మనము 23 పెట్టాము. సో ఫ్లయింగ్ స్క్వాడ్ 23, ఎఫ్ఎస్టీ 23 అండ్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 9 పెట్టాము. వీడియో వ్యూవింగ్ టీమ్స్ 9 ఉన్నాయి. సో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఏదైతే మనకి సి విజన్ ద్వారా కంప్లైంట్స్ వస్తాయి, దీనికి సంబంధించిన కంప్లైంట్స్ వారు 100 minutes లోపల పోయి అక్కడ దీన్ని డిస్పోజ్ చేస్తారు. మనకి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో దీనికి మనం చెక్ పోస్ట్ కూడా అంటారు. గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటన్నిటి మీద కూడా నిఘా ఉంటుంది. అయితే గత ఏడాది ఎలాగైతే మనం అక్నాలజ్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఎవరికైనా అమౌంట్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సీజ్ అయినా కూడా వాళ్ళ గ్రీవెన్స్ కమిటీకి ఎలా అప్రోచ్ కావాలి ఆ డీటెయిల్స్